మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో తుఫ్రాన్ మున్సిపల్లో భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులు చిన్నాలింగ్ మల్లికార్జున గౌడ్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళల అభ్యుదయం కోసం అహర్నిశలు శ్రమించి వారి విద్యా అభివృద్ధికి కృషి చేశారు. సావిత్రిబాయి పూలే సామాజిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని మరియు మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జానకీరామ్ గౌడ్, బండా నాగరాజ్ యాదవ్, గడ్డం ప్రశాంత్ కుమార్, మచ్చా యాదగిరి, నాగరాజ్ గౌడ్, రాథోడ్, జైపాల్ నాయక్, గౌటి, బాలేష్ పాల్గొన్నారు. భారతదేశపు మొట్టమొదటి మహిళ క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని, మరి అలాగే మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ మహనీయులు సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాలను కూడా ప్రతి గ్రామంలో మరి అలాగే ట్యాంక్ బండ్ పైన కానీ మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సావిత్రిబాయి పూలే గారికి మరోసారి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. 194వ జయంతి సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ యావత్ భారతదేశంలో ఒక స్ఫూర్తిని తీసుకొచ్చి విద్య పట్ల మహిళలు విద్య పట్ల చాలా ఆసక్తి చూపించాలని చెప్పేసి మహిళలను అన్ని రంగాల్లో ఒక సమున్నత స్థాయికి తీసుకెళ్లినటువంటి గొప్ప ఉద్యమకారురాలు వారు. అలాగే వారి ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నాడు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం నిజంగా స్వాగతించదగ్గది. ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం శుభదినం. ఈ శుభదిన సందర్భంగా జ్యోతిరావు పూలే అలాగే సావిత్రిబాయి పూలే గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి విద్యాపరంగా అలాగే వివిధ రంగాల్లో అనేక సామాజిక వర్గాల్లో కూడా చైతన్యం తీసుకొచ్చినటువంటి చైతన్య స్ఫూర్తి నింపినటువంటి మహిళా ఉపాధ్యాయురాలు వారు. మహిళలకు అంటే బాలికలకు కూడా విద్య సమస్థాయిలో అందించాలనేటువంటి మంచి నిర్ణయం తీసుకుని ఆనాటి నుంచి కూడా అమలు చేస్తూ ఈ రోజు నాడు వారి పేరు మీద జ్యోతిరావు పూలే పేరు మీద అనేక పాఠశాలలు ప్రభుత్వం పరంగా నెలకొల్పి ఈ రోజు నాడు విద్యను బాలికలకు అందజేయడం చాలా గర్వించదగ్గది. దీన్ని స్వాగతిస్తూ మరోసారి సావిత్రిబాయి పూలే యొక్క 194వ జయంతి సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రాజు గారు, అలాగే గడ్డం ప్రశాంత్ గారు, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు చిన్ని మల్లికార్జున గౌడ్ గారు, బాలయ్య గారు, అలాగే మత యాదగిరి గారు, నాగరాజ్ గౌడ్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ధన్యవాదాలు.